వైఎస్ఆర్‌సీపీ అనేది ఒకటి బలపడుద్దిగా. ఎప్పుడైతే వీళ్ళు కూటమిగా లేనప్పుడు, ఇప్పుడు సింగిల్‌గా ఉంటే బలం వీళ్ళ బలం ఏదైతే ఉందో లేదండి. ఆ ఆ! పార్టీ ఉండదు. కన్విక్షన్ పడిందనుకో మీరు అర్థం చేసుకోండి నేను చెప్పిన ఓకే. పాయింట్. ఓకే. హ్మ్. ఈడీ, సీబీఐ కేసుల్లో 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులు, 20 కేసులున్నటువంటి ఒక ముద్దాయి, ఒక ఆర్థిక ఉగ్రవాది కన్విక్షన్ వచ్చిందనుకో, ఆ పార్టీ నడిపించే వ్యక్తి ఎవరు? నాకు ఎవ్ చెప్పండి. అది ఎవరు సింపుల్. ముందుకు రారంటారా? ఎవ్వరు లేరు. వాళ్ళు లేరు గదా! ఎవరు ఓకే. రారు. అందువల్ల ఓకే. కాంగ్రెస్ బలపడద్ది. ఓకే. అది చనిపోతే హ్మ్. బలపడే పార్టీ కాంగ్రెసే. ఓకే. ఇక్కడున్నోళ్ళంతా సహజంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గదా అది. ఓకే. ఓకే. కాంగ్రెస్ బలపడద్ది. రైట్. అంతే తప్ప హ్మ్. ఈలోపు ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న వ్యాపార వర్గాలు ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ సైడ్ ఎళ్ళిపోయినాయి. మీరు హ్మ్. బాగా అబ్జర్వ్ చేయండి అంజుబాబు గారు. హ్మ్. యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలందరూ బీజేపీకి దగ్గరైపోయారు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. హ్మ్. వాళ్ళ వ్యాపారాలకు ఇబ్బందొస్తది. ఐటీ గాని, ఈడీ గాని వాళ్ళ లైసెన్సులుంటాయి ప్రభుత్వం ద్వారా. వీళ్ళందరూ బీజేపీతో మంచి సంబంధాలుండయి. రైట్. ఇప్పుడు వెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి ఉన్నాడు. హ్మ్. జగన్‌తో ఏం పని? అతని వ్యాపారాలు అతను చూసుకోవాలా? అయోధ్య రామిరెడ్డి ఉన్నాడు. అతని వ్యాపారాలు అతను చూసుకోవాలా? ఎందుకుంటాడు ఈయనతోటి? ఓకే. కేంద్రంలో బీజేపీతో అనుకూలంగా ఉంటారు. హ్మ్. పారిశ్రామికవేత్తలందరూ ఎంపీలుగా ఇప్పుడు రాజ్యసభ మెంబర్‌లని తీసుకోండి అంజిబాబు గారు. ఎవరున్నారో నాకొక్క పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డితుండే ఎంపీ. ఒక్క పేరు చెప్పమను. హ్మ్. నేను డైరెక్ట్‌గా అడుగుతుండగా. ఒక్క పేరు. ఒక్కటి. అదే. ఆ! అతనితో ఉండే ఎంపీ ఎవరో నాకు చెప్పమనండి. హ్మ్. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే ఒక ఎంపీ పేరు చెప్పండి నాకు. ఈవెన్ మిథున్ రెడ్డి కూడా ఏయడు. ఓకే. పార్లమెంట్‌కొచ్చేసరికి మిథున్ రెడ్డి కూడా బీజేపీకి అనుకూలంగానే ఏస్తాడు. అవినాష్ రెడ్డి కూడా అనుకూలంగా లేదంటే ఆబ్సెంట్ అవుతారు. ఆబ్సెంట్ అయినా వాళ్ళకే లాభం. ఓటేసినా వాళ్ళకే లాభం. ఓటేయకపోతే పోటీ ఎలా ఏయాలో బీజేపీవోళ్ళకి తెలుసు. ఓకే. అర్థమవుతుంది. అదేలే. యాలిడ్ పాయింట్ గుర్తేండి. ఆ! ఆ! హ్మ్. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నా బెనిఫిషరీ బీజేపీయే. హ్మ్. వాళ్ళు ఓటేసినా బెనిఫిషరీ బీజేపీ. ఓకే. ఒకవేళ తెగించి ఓటేస్తే పోటీ ఎలా ఏయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈడీ, సిబిఐ కేసులు చాంతాడంత లిస్ట్ ఉంది. రైట్. మూసేస్తారు. హ్మ్. అందువల్ల ఏందంటే ఇన్‌కమ్ టాక్స్, ఈడీ, పరిశ్రమల పర్మిషను, వ్యాపార లావాదేవీలనేవి పోగొట్టుకోరు. హ్మ్. అందువల్ల ఏందంటే మీకు లేదండి. మీరేం హ్మ్. భయపడాల్సిన పని లేదు. యువజన శ్రామిక రైతు పార్టీ ఇంక లేచే పనే లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. హ్మ్. అందువల్ల కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అవినీతి పనులు చేయకుండా, దోపిడీకి అలవాటు పడకుండా, ప్రజలకు దగ్గరగా బాధ్యతగా గాని పనిచేస్తే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోగలిగితే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే, యువతకి ఉపాధి కల్పించగలిగితే, నిజంలో నిజాన్ని గాని ప్రజల ముందు ఆవిష్కరించగలిగితే, కూటమి ప్రభుత్వానికి తిరుగుండదు. హ్మ్. ఎందుకంటే ఈళ్ళు అబద్ధాలు చెప్పకూడదు ఫస్టు. నిజాన్నే చెప్పాల. ఇప్పుడేందంటే ప్రజల్లో ఒక నానుడైతే ఉంది అంజిబాబు గారు. హ్మ్. బాధపడతారు నాని అంటే ఈ మాట. అప్పుడు రాష్ట్రానికంతా ఒకడే దొంగుండడు. ఇప్పుడు 175 మంది దొంగలు తయారయ్యిండ్రు అనుకుంటారు. ఇదైతే వాస్తవం. ప్రజల్లో ఉన్న మాట చెప్తుండా. హ్మ్. అప్పుడు రాష్ట్రానికి ఒకడే ఉన్నాడు దొంగ. ఇప్పుడు 175 మంది దొంగలయ్యిర్రు అంటున్నారు. హ్మ్. అంటే ఇల్లిల్లు తిరిగి ఓటు అడుక్కున్నప్పుడు అంజిబాబు గారు, ప్రతి గ్రామం బోయి మీకు అవసరాలేమున్నాయని అడగాల్సిన బాధ్యత లేదు ఎమ్మెల్యేలకి. అంటే మీ ఆఫీసులకి రావాలా ప్రజలా? ఇప్పుడు ఓకే. నువ్వు ఓటు కావాలన్నప్పుడేమో ఇల్లిల్లు తిరిగి అడిగినావు గదా! హ్మ్. కనీసం ఒక ఊర్లో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే అయినోళ్ళు ఎన్నుంటాయి రెవెన్యూ గ్రామాలు చెప్పండి అంజి గారు? ఓకే. ఒక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి నీ ఆఫీస్ పక్కన పెట్టురా భాయ్. నువ్వు పో గ్రామంలోకి పో. ఇప్పుడు వాట్సాప్ 2 గవర్నెన్స్ వచ్చింది గదండీ! దానివల్ల ఉపయోగం ఏంది? సర్టిఫికేట్లు ఎవడికి గావాలి? ఊళ్ళో సమస్యలు బోలెడుంటాయి. ఓకే. ఇప్పుడు హ్మ్. చెరువులు ఉంటాయి, హ్మ్. రోడ్లుంటాయి, పంట కాలువలుంటాయి, బాటలు ఉంటాయి, బోలెడుంటాయి డెవలప్‌మెంట్‌కి సంబంధించినయి. ఇప్పుడు గ్రామ సచివాలయాలని గాని యాక్టివ్‌లో ఉన్నాయి గదా! అవి. ఆ! ఏం పని చేయటం లేదు. ఆ! ఆహా! ఓకే. పని చేయటం లేదు. ఓకే. నువ్వనేదేందంటే వాట్సాప్ గవర్నెన్స్, బర్త్ సర్టిఫికేటు, డెత్ హ్మ్. సర్టిఫికేటు, నాట్ ఓన్లీ. 10థ్ ఇయ్యే. ఈ ఏదైతే గ్రామ సచివాలయాలున్నాయి గదా! ఆ! వాళ్ళకి చెప్పుకోవటానికి గాని అయి గాని అసలు అవి పని చేయటం లేదు. పని చేయట్లేదు. ఓకే. ఆహా! పని చేయటం లేదు. హుహుహు. అస్సలకి. అంతా ఎమ్మెల్యే అంతే. ఓకే. ఓవరాల్‌గా ఏందంటే ఒక నియోజకవర్గం అంటే సర్పంచ్‌కి గూడా లేదా ఇప్పుడు? సర్పంచ్‌కి అస్సలు లేవు. పవర్స్ లేవు, పాడు లేవు. హ్మ్. మొత్తం ఎమ్మెల్యే. హ్మ్. ఎమ్మెల్యే ఏది చెప్తే అది ఫైనల్. హ్మ్. ఆహ్, అల్టిమేట్ ఎమ్మెల్యే ఓకే. బట్ సర్పంచ్ ఎందుకియ్యాల ఆ పవరు? ఆ! అంటే నేననే పాయింట్ అసలు ఎమ్మెల్యేకి పవర్ ఇప్పుడు గ్రామ కమిటీ అనేది ఒకటుంటది. ప్రతి పొలిటికల్ పార్టీకి. హ్మ్. ఆ గ్రామ కమిటీ వాళ్ళకి ఇప్పుడు గ్రామ కమిటీ అధ్యక్షుడు ఫైనల్ చేయండి. ఓకే. అతను చెప్పింది ఊళ్ళో సమస్యలు అతనికి తెలుస్తాయి గాని ఎమ్మెల్యేకేం తెలుస్తాయి? అవును.
ఎమ్మెల్యే పెత్తనం చేయటం ఏందంట గ్రామ కమిటీ మీద. ఎమ్మెల్యే చేసే పనులు ఎమ్మెల్యే చేయాలా, గ్రామ కమిటీ అధ్యక్షుడు చేసే గ్రామ కమిటీ. ఇప్పుడు ఒక ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీకి ఒక గ్రామ కమిటీ ఉంటది. ఎంఆర్ఓ ఆఫీస్‌లో నీకేం పని? ఎండీ ఆఫీస్‌లో ఎమ్మెల్యేకి ఏం పని? తర్వాత పశువుల హాస్పిటల్‌లో ఎమ్మెల్యేకి ఏం పని? గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎమ్మెల్యేకి ఏం పని? నేను అడుగుతున్నాను గదా! హార్టికల్చర్ ఆఫీసులో ఎమ్మెల్యేకి ఏం పని? అగ్రికల్చర్ ఆఫీసులో ఎమ్మెల్యేకి ఏం పని? గృహ నిర్మాణ శాఖలో ఎమ్మెల్యేకి ఏం పని? ఏం పని? పుడుసులు కట్టలు కట్టే పనే ఉంది. ఊళ్ళో ఎవడికి ఇల్లు కావాలా? ఎవడికి రేషన్ కార్డ్ కావాలా? ఎవరికి పాస్ పుస్తకం కావాలనేది గ్రామ కమిటీ వాడికి తెలీదా? హ్మ్. వాడు బ్రహ్మాండంగా తెలుసద్ది. కాదండి. అక్కడ అంటే నువ్వు వేలు పెట్టడం తప్పు గదా! ఇప్పుడు ఇంతకు ముందు అసలు 175 మంది ఇనాక్టివ్‌లో ఉంటే అప్పుడు తప్పుబట్టారు. ఇప్పుడు వీళ్ళు యాక్టివ్‌లో ఉంటే ఇది అనాలా? యాక్టివ్ యాడన్నారు చెప్పమను. హ్మ్. నీ ఇష్టం వచ్చి నియోజకవర్గం పాదంపా. హ్మ్. యాక్టివ్ యాడుండరో నాకు చెప్పమను. ఎన్ని డిపిఆర్‌లు తయారు చేసిర్రో నాకు చెప్పమను. హ్మ్. ఎందుకు ఊరకాయ యాక్టివ్‌లో ఉండరు? యాక్టింగ్ ఎందుకు? అంతే. రియాలిటీలో మాట్లాడాలా? ఇయాల ఏ నియోజకవర్గానికి రాష్ట్ర బడ్జెట్ పెట్టారు? నియోజకవర్గ బడ్జెట్ ఏదే? హ్మ్. ఇప్పుడు రాష్ట్రానికి బడ్జెట్ పెట్టారు రంజి గారు. హ్మ్. ప్రతి నియోజకవర్గానికి బడ్జెట్ అలొకేషన్ కావాలి కదా! పెద్ద పెద్ద తలకాయలు అందరూ దోసేసుకుంటే సరిపోద్దా? 84 మంది కొత్త మంది ఎమ్మెల్యేలు ఉండరు. ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకిచ్చిన బడ్జెట్ చెప్పమనండి. ఓకే. అంటే నేను విమర్శించినానని కాదు. 84 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకిచ్చిన బడ్జెట్ ఎంత? పాతోళ్ళకిచ్చిన బడ్జెట్ ఎంత? అంటే డిపిఆర్‌లు తయారు చేశారా? ఉండయా డిపిఆర్‌లు వాళ్ళ కాడ? అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు ఏ శాఖలో ఎలా చేయాలో ట్రైనింగ్ ఇప్పించారా? ఇంతవరకు జరిగిందా? 84 మంది కొత్తోళ్ళు ఉన్నారండి అసెంబ్లీలో. అవును. వాళ్ళకి తెలుసా? ఆర్&బిలో డిపిఆర్‌లు ఎలా తయారు చేపించుకోవాలి? ఇరిగేషన్‌లో డిపిఆర్‌లు ఎలా తయారు చేపించుకోవాలి? ఫైల్ యాడ్ నుంచి యాడికి నిలవాలో తెలుసా? నేను అడుగుతుండా, డైరెక్ట్ అడుగుతుండా. తెలుసా అంటుండా. అందువల్ల ఏందంటే వ్యవస్థని ఎలా ముందుకు హార్టికల్చర్‌లో ఇప్పుడు పామాయిల్ ఉందండి. పామాయిలు లార్జ్ ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది మనకి. ఐసీఆర్ కింద కేరళలో ఉంది ఆ సంస్థ. మనకి పామాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ పామాయిల్‌కి సబ్సిడీ ఉంది. డ్రిప్ సబ్సిడీ, స్ప్రింక్లర్‌లు కాదు. మొక్కలు తయారు చేసేది హార్టికల్చర్ వోళ్ళు మొక్కలు తయారు చేస్తారు పామాయిల్ మొక్కల. ఇయాల ఫారెస్ట్‌లో కూడా పెంచొచ్చు పామాయిల్ చెట్లు. ఎక్కడంటే అక్కడ ఇరివిరిగా పెంచొచ్చు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉండయో అక్కడల్లా నాటేయొచ్చు. మొక్కలు ఉచితంగా పెరిగాయి. ఏ చెట్టు పెరిగిన కాడల్లా పామాయిల్ చెట్టు పెరగద్ది దంచి గారు. దానికేం పెద్ద ఇండెక్షన్ బడలేదు, పెద్ద కొలతలు బడలేదు, పెద్ద సైంటిస్ట్ బడలేదు. ఈత చెట్టు ఎక్కడైతే పెరగద్దో పుష్కలంగా అక్కడల్లా పామాయిల్ చెట్టు పెరగద్ది. ఓకే. సింపుల్ టెక్నిక్. ఎక్కడెక్కడ చౌడు భూములు ఎక్కడెక్కడ ఉండే వాటిల్లో నాటేయండి. హార్టికల్చర్ ఆఫీసులు పెరిగి కట్టలు కట్టేదేముంది? ఫారెస్ట్‌లో నాటొచ్చు కదా!